నిజంగా ఈ రోజు జీటీఏ ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా ఒక వేదిక తీసుకొచ్చారు. చాలా గొప్ప కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఏబీ హాస్పిటల్స్ ఒక మంచి సదుద్దేశంతో పేద ప్రజలకి వైద్య సేవలు అందించాలి, తక్కువ ప్రైస్లో అందించాలి, ఆపరేషన్స్ కానీ అన్ని ఒక మంచి సేవా దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నారు. వీళ్ళకి ఎలా కంగ్రాచులేట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇద్దరు దంపతులకి మా జీటీఏ తరఫున వచ్చేసి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఆరోగ్య భారత్ నిజంగా పేరులోనే ఎంత బాగుందంటే పేరే పెద్ద వైబ్రేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఇంత పెద్ద కార్పొరేట్ స్థాయిలో ఈ రోజుల్లో ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం. నేను హైదరాబాద్కి వచ్చిన ఇన్నేళ్లలో ఏ హాస్పిటల్ చూసినా సరే ఏంటంటే 1000 రూపాయల ఫీజు, 500 ఫీజు, తక్కువ ఉన్నదైతే ఎక్కడా లేదు. అదే కమర్షియల్ గా వాడడమే తప్ప కొందరో తప్ప నేను అందరనైతే నేను చెప్పలేను. అట్లాంటి ఇంత పెద్ద ప్రపంచంలో వారు ఇంత పెద్ద డిసిషన్ తీసుకొని ఒక మెట్పల్లి అనే దగ్గర నుండి వచ్చి ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టి అటు ఇంత తక్కువ దానిలో నిజంగా చేయడం అనేది చాలా వాళ్ళ గొప్ప హృదయానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకెట్లా చెప్పాలి కూడా నాకు తెలియట్లేదు. వాళ్ళు పర్సనల్ గా తెలుసు నాకు, అంటే మీ అందరికీ ఎట్లా తెలిసే నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు నిజంగా ఒక సంపాదించుకోవాలన్నదే కాదు, నిజంగా చెయ్యాలి సొసైటీకి మనవంతు బాధ్యత ఏదనేది, వాళ్ళు అమ్మ నాన్న ఇచ్చిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు నేర్చుకున్న చదువు ఏదైతే ఉందో పేదవాళ్ళకు కూడా ఉపయోగపడాలి, అతి తక్కువ ధరలో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో నిజంగా అందరూ మెచ్చుకోదగ్గ విషయం. ఇది హైదరాబాద్ కాదు, యావత్ తెలంగాణ కాదు, యావత్ ప్రపంచం కూడా జీటీఏ మెచ్చుకోవాల్సిన విషయం. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెచ్చుకోవాల్సిన విషయం ఇది. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పారు సార్, రఘు సార్ రికమెండ్ చేస్తే ఎవరికైనా వైద్య సేవలు అందించడానికి వాళ్ళు ముందుంటామని చెప్పారు. అవునవును, అది చాలా గొప్ప విషయం. అది జీటీఏలో ఏదైతే మెయిన్ పొజిషన్ లో ఉన్నారో అట్ ద సేమ్ టైం ఏంటంటే వారు కూడా ఏంటంటే మేము కూడా జీటీఏ తరఫున ఎవరికి వచ్చినా సరే తక్కువ ధరలో మేము కూడా చేస్తామని అంటున్నారు. అది నిజంగా జీటీఏలో ఉన్న ప్రతి ఒక్కరికి అదొక అద్భుతం. ఎందుకంటే వారు ఎవరైతే రికమెండ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను కొంతమందికి రికమెండ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా బయట దానికంటే ఇంకో రూపాయి తక్కువ ఇచ్చి ఇంకా బాగా చూసుకునే పరిస్థితి ఉందంటే ఇంకా దానికంటే ఇంకా గొప్ప విషయం ఏముందండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ రఘు సార్, హేమా మాధవ్. మీకు ఈ హాస్పిటల్ కాదు, ఇట్లాంటి ప్రతి డిస్ట్రిక్ట్ లో మీ హాస్పిటల్ ఉండాలని చెప్పేసి మేమందరము జీటీఏ తరఫున ఎస్పెషల్లీ నా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, వీళ్ళు చాలా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయితే చేయడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనా ఆ పేద ప్రజలకి వైద్యం అనేది అందుబాటులో ఉండాలి, అదే తక్కువ ప్రైస్లో ఉండాలంటూ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించారు నిత్యసాయి ట్రస్ట్ ద్వారా. సో వీళ్ళ కృషికి ఫలితంగా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో.